అందరికీ నమస్తే. బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏదైతే గత కొద్ది రోజులుగా ఏసీబీ ఈ ఫార్ములా 1 రేస్కు సంబంధించిన దాని మీద ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్కు, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు హైకోర్టులో కూడా మంచి ఊరటైతే లభించిందని కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే గతంలో ఏదైతే మొన్న విచారణకు హాజరయ్యే నేపథ్యంలో ఏసీబీ ఆఫీస్కు వెళ్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని ఎక్కడైతే లా అండ్ ఆర్డర్ పోలీసులు రోడ్డు మీదనే ఒక 45 నిమిషాల పాటు ఆపి లాయర్లను అనుమతి ఇయ్యము అని చెప్పేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కూడా మొత్తానికైతే హైకోర్టు ఈరోజు ఒక కీలకమైనటువంటి ఒక అంశానికి సంబంధించిన దాని అయితే స్పష్టం చేసింది. మొత్తానికి ఏదైతే నా ఫండమెంటల్ రైట్స్ ఏదైతే ఉందో, నా ప్రాథమిక హక్కు లాయర్ను తీసుకొని పోవడం, ఏదైనా విచారణకు సంబంధించిన దాని మీద నా లాయర్ను తీసుకొని పోతా అని చెప్పేసి అక్కడ ఏదైతే లా అండ్ ఆర్డర్ పోలీసులతోటి వాగ్వివాదం అయితేనేది, లేకపోతే ఆయన తీసిన రైజింగ్ పాయింట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన దాని మీద హైకోర్టు ఈరోజు ఏకీభవించింది. దాంతోపాటు లాయర్లు వద్దు అంటే వద్దు అన్న ఏదైతే ఉందో ఏసీబీకి సంబంధించిన దాంట్లో, లేకపోతే లా అండ్ ఆర్డర్ కూడా హైకోర్టు మాత్రం ఖచ్చితంగా షాక్ ఇచ్చిందని కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే రాజ్యాంగం ప్రకారం నా హక్కును ఉపయోగించుకుంటే తప్పేంటని చెప్పేసి కూడా అడిగినటువంటి కేటీఆర్ వాదనలతో హైకోర్టు అయితే తీవ్ర స్థాయిలో కూడా గట్టిగా ఏదైనా కూడా ఏకీభవించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ విషయంలో పోలీసులదే తప్పు, ఏసీబీదే తప్పు అని చెప్పేసి కూడా హైకోర్టుకు సంబంధించినటువంటి న్యాయమూర్తులు స్పష్టం చేసినట్టుగా మనకు ఒక వార్త అయితే అంతా ఉంది. దీంతోపాటు హైకోర్టు తీర్పుతో మొత్తానికి ఏదైతే లాయర్లు తీసుకొని లోపల పోకూడదు, లాయర్లను తీసుకొని పోయిన తర్వాత అంటే సొంత స్క్రిప్ట్ రాసుకోవడానికి అవకాశం ఉండదు, లేకపోతే విచారణ పేరిట అంటే గతంలో ఉన్నటువంటి కేసులు అయితేనేది ఏదైతే వేరే అంశాలకు సంబంధించి ఈయన అడగని అంశాలను కూడా ఈరోజు ఆ యొక్క ఎఫ్ఐఆర్లో కానీ లేకపోతే విచారణకు సంబంధించిన దాంట్లో పొందుపరిచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఊహించినటువంటి ఈ యొక్క ప్రభుత్వానికి అయితే ఇది గట్టి ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా లాయర్లను తీసుకొని పోవచ్చు, లాయర్లు తీసుకుని నేరుగా విచారణకు హాజరు కావచ్చు అని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు దాంతోపాటు ఏదైతే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుందో, ఏదైతే ఏసీబీ విచారణకు సంబంధించిన దాంట్లో జరిగే ఆ ఇన్వెస్టిగేషన్ కూడా నేరుగా తిలకించేందుకు మాత్రం లాయర్ కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు చెప్పినట్టుగా మనకు ఒక వార్త అంతా ఉంది. అయితే మొత్తానికి 3 నుంచి 4 లాయర్లు పోతారా, లేకపోతే ఎంతమంది లాయర్లు పోతారనే దాని మీద కూడా ఒక స్పష్టత అయితే లేదు. వీళ్ళు ఇప్పుడు ఏదైతే కేటీఆర్కి సంబంధించిన లీగల్ టీం ఇక్కడి నుంచి కొంతమంది వాళ్ళ లాయర్ల పేర్లు ఇచ్చేసి రేపు నేరుగా విచారణకు హాజరయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే విచారణ జరుగుతున్న క్రమాన్ని మాత్రం చూసే విధంగా, లాయర్లు చూసే విధంగా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టం చేసింది. దీంతోపాటు అయితే ఏదైతే గతంలో లగచర్ల రైతులకు సంబంధించిన అంశానికి ఏసీబీకి వెళ్ళినటువంటి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి జరిగినటువంటి ఏదైతే పాత కేసులకు సంబంధించి అయితేనేది, వ్యక్తులకు సంబంధించి అయితేనేది, లేకపోతే ఆ కేసుకు ఎలాంటి పూర్వాపరాలకు సంబంధించిన సంబంధం లేని వ్యక్తులను కూడా తీసుకొచ్చి ఆయన విచారణ దాంట్లో కూడా ఏదైతే కాపీలో పొందుపరిచిన నేపథ్యాన్ని కూడా ఈ సందర్భంగా చాలాసార్లు కేటీఆర్ గారు స్పష్టం చేసినారు. ఏదైతే ఎవరైతే ఈ ఏసీబీకి సంబంధించిన అధికారులు ఉన్నారో మనం చెప్పని, లేకపోతే అసలు విచారణకు రాని కూడా అలా దాంట్లో పొందుపరిచి ఈరోజు కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన స్టేలు అంటూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అంటే కేటీఆర్కి సంబంధించిన దాంట్లో కూడా ఏసీబీ విచారణలో కూడా ఇదే జరగాలి. గతంలో ఏదైతే వీళ్ళు చెప్పినటువంటి ఏదైతే వేరు కేసులకు సంబంధించి అయితే అవన్నీ కూడా నేరుగా ఒప్పుకున్నాడని చెప్పేసి కూడా విచారణ జరపక ముందుగా ఒక ప్రతిని హైకోర్టుకు పంపించే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈరోజు ఆయన ఖచ్చితంగా నాకు లాయర్లు ఉండాలని చెప్పేసి కూడా చెప్పినటువంటి సందర్భం. దీంతోపాటు హైకోర్టు తీర్పుతో మొత్తానికి ఏదైతే లాయర్లను తీసుకొని రావచ్చు అన్న దానికి సంబంధించిన దాంట్లో కూడా రేపొద్దున ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీగల్ సెల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే సమాయత్తం అవుతూ ఉన్నారు. అయితే మొత్తానికి దీనికి సంబంధించిన దాని మీద ఆ రోజు ఏసీబీకి హాజరైన నేపథ్యంలో కూడా మనకు ఒక స్పష్టంగా కేటీఆర్ గారికి సంబంధించిన ఒక మాట మాట్లాడిన ఆయన ఏం మాట్లాడిండో ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తా. పోలీస్ అధికారులు అడిగారు, ఎక్కడైనా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదు, దయచేసి పెట్టే ఇవ్వండి అన్నారు. సో వారు సంప్రదిస్తున్నారు. నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి? ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే మినిస్టర్గా తీసుకున్నాను, గవర్నమెంట్గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో రైట్ ఇది
అంటే నేరుగా ఆ రోజు ఆయన మెయిన్ రోడ్ మీద ఏసీబీ ఆఫీస్కి ఒక 300 మీటర్ల దూరంలో ఉన్న మెయిన్ రోడ్ మీద మాట్లాడిన సందర్భాన్ని, మీడియాతో మాట్లాడిన సందర్భాన్ని, లేకపోతే పోలీసులతో మాట్లాడిన సందర్భాన్ని కూడా కొంత కాంగ్రెస్ అనుకూల మీడియా ఏ విధంగా వక్రీకరించిందో మనం అందరం చూసినాం. అక్కడి నుంచి పరారైందని చెప్పేసి, లేకపోతే లాయర్ లేకపోతే లోపలికి విచారణ హాజరు కాలేకపోయిందని చెప్పేసి కూడా చాలామంది చాలా టీవీ ఛానల్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కూడా ఎంత వైరల్ మనం చూసినాం. అసలు నిజానికి అక్కడ ఏం జరిగింది, నిజంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏం చెప్పిండు అనే అంశాన్ని కూడా మీ అందరికీ ఒకసారి తెలవాలని చెప్పేసి కూడా ఈ వీడియో మీకు చూపించే ప్రయత్నం చేస్తా ఉన్నా. వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరొక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామి చేసే అధికారం నాకు ఉందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు. దీనికి సంబంధించిన దాని మీద చెప్తా ఉన్నాడు ఆయన. భారత రాజ్యాంగం ప్రకారం ఎక్కడైతే నాకు ఇచ్చిన హక్కుని లాయర్ని తీసుకుపోవచ్చు అని చెప్పేసి ఈరోజు ఆయన స్పష్టంగా ఆ రోజే ఏదైతే మాట్లాడిన విధానం ఉందో ఈరోజు హైకోర్టు ఖచ్చితంగా అదే పాటించింది. ఖచ్చితంగా లాయర్లను తీసుకొని పోవచ్చు అని కూడా స్పష్టం చేసింది. ఇంకేం మాట్లాడి ఒకసారి విందాం. మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేశారా అడ్వకేట్స్ బ్రదర్? వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత హైకోర్టులో చాలా గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున. ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు సాధించేది లేదు. చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడు చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి 2 రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. దీనికి మేము బాధపడం. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా 15,000 ఇస్తానని చెప్పి 12,000 ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది. మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు ఇంకో సమాచారం. ఇదే విషయానికి సంబంధించి అయితే ఒక అటెన్షన్ డైవర్ట్ పాలిటిక్స్ అయితే మాత్రం తెలంగాణలో నడుస్తూ ఉంది. దీంట్లో భాగంగానే ఏదైతే ఏసీబీకి సంబంధించిన దాంట్లో లాయర్లను అనుమతించకపోవడం అయితేనేది, లేకపోతే లా అండ్ ఆర్డర్ వాళ్ళు పోలీసుల మధ్యలో వచ్చి కూడా గేట్లు తెరవకపోవడం అనేది అంతా జరిగింది. కేవలం వీళ్ళు ఏదైతే ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేరా, చేస్తారా అని చెప్పేసి ప్రశ్నించినందుకే ఈరోజు ఇట్లాంటి ఫాల్స్ కేసులు, అక్రమ కేసులలో ఇరికిస్తూ ఉన్నారు. దీన్ని ఈ గ్యారంటీస్ అన్నీ కూడా ఈ గ్యారంటీస్కి సంబంధించిన దాని మీద అడిగే క్రమాన్ని కొద్ది రోజులు పోస్ట్పోన్ చేయడమా, లేకపోతే ఈ ప్రజల నుంచి డైవర్ట్ చేయడం కోసం ఇట్లాంటి కేసులు పెడుతున్నారని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇంకేమన్నా విందాం. కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తా ఉన్నారు. పర్వాలేదు, ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 420 హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం. కేసులు ఎన్ని పెట్టినా, మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా, ఎన్ని డ్రామాలు చేసినా నా లాయర్లు ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నాతో పాటు లాయర్లు ఉంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి. ఇక్కడ మా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియా క్లీక్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ గత వారం రోజులుగా ఏసీబీకి సంబంధించిన దాంట్లో కూడా లాయర్లు ఎందుకు రావాలి, లాయర్లను తీసుకొని పోతే ఏ విధంగా ప్రొటెక్షన్ ఉంటుంది, లేకపోతే లాయర్లను తీసుకొని పోతే ఏ విధంగా ఈ కేసును తప్పుదారి పట్టించకుండా ఆగుతుంది అనే అంశానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియానైతేనేది, లేకపోతే నేతలు కూడా పదే చెప్పుకున్నటువంటి మాట. అయితే గతంలో పట్నం నరేందర్ రెడ్డికి జరిగినటువంటి విచారణ సరళిని ఒకసారి కనుక చూస్తే మాత్రం ఆయన ఎవరైతే అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసినని చెప్పేసి, లేకపోతే అక్కడ అధికారులను కొట్టమని చెప్పేసి, అక్కడ రైతులని ఎగదోసినని చెప్పేసి, ఆ తర్వాత దీంట్లో నేరుగా కేటీఆర్ తోటి మాట్లాడినని చెప్పేసి, ఆయనకు సంబంధం లేని దాంట్లో కూడా ఆయన పేరు ఆ యొక్క లగ్చర్లకు సంబంధించిన కేసులు మనం చూసినాం. ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఇలా జరుగుతుంది కాబట్టే లాయర్లు ఉండాలి, అక్కడ ఏం జరుగుతుంది, విచారణ ఏ విధంగా తీసుకుపోతున్నారు, అసలు ఏ కేసులో తీసుకుపోతున్నారు అన్న దాని మీద కూడా ఇప్పటివరకు కూడా ఒక క్లారిటీ అయితే మిస్ అవుతా ఉంది. ఏం చెప్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫార్ములా అంటూ ఉన్నారు. ఈ ఫార్ములాకు సంబంధించిన దాంట్లో నేరుగా ఆయన మాట్లాడే విధానానికి మళ్ళీ లగచర్లకు సంబంధించిన ఆయన పేరు కూడా ఏసీబీ ఆఫీస్లో నమోదైన నేపథ్యంలో కూడా ఏమైనా అనీవన్గా చేస్తారా, లేకపోతే నిజంగా ఏసీబీ పారదర్శకంగానే పనిచేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు చాలా వరకు అనుకుంటా ఉన్నాం. కానీ రాష్ట్రంలో ఆయనే చెప్తా ఉన్నారు, ప్రతిపక్షాలు ఘోషిస్తున్నాయి, ఓవైపు ప్రజా సంఘాలు కూడా చెప్తా ఉన్నాయి, ప్రజల మీద ప్రతిపక్షాల మీద ఏసీబీ, అలాగే జనం మీద జేసీబీలు తిరుగుతున్న ఈ క్రమంలో కూడా ఫాల్స్ కేసులు కానీ లేకపోతే వేరే కేసులు కానీ పెట్టే అవకాశం ఉన్న నేపథ్యాన్ని ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలి. ఈ గమనించిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా లాయర్లతోటే ఆయన ఏసీబీకి విచారణకు హాజరు కావాలి. హాజరైతేనే తనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఇట్లాంటి అక్రమ కేసులు చూస్తున్న గత 13 నెలల నుంచి కూడా పెడుతున్నటువంటి కేసులు అన్నిటికీ కూడా ప్రతి దాంట్లో కూడా ఏదో ఒక మెలికలు పెట్టుకుంటూ వెళ్తున్నటువంటి ఈ సర్కారుకు గట్టి గుణపాఠం ఏదైతే చెప్పాలంటే మాత్రం లాయర్లు తనతో ఉండాలని చెప్పేసి కూడా కేటీఆర్ గారు అంటున్నటువంటి మాట. రైట్, ఇంకేమన్నా చూద్దాం ఒకసారి. ఎస్,
విచారణకు అటెండ్ అవుతున్నారు వాళ్ళు చెప్పిన అదే చెప్తున్నా బ్రదర్, నేను ఆంక్షలు వాళ్ళని అడిగేది అదే. మా నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిందే పోలీస్ వాళ్ళు. అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్ని తెచ్చుకున్నాను. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్ చేయబోతున్నారు. రైడ్ చేసి కూడా నాకు తెలిసి ఏం చేయబోతున్నారు, రైడ్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నిన్ను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడతాం. ఇదే అంశానికి సంబంధించి గతంలో ఏదైతే కేటీఆర్ బంధువుల ఇంట్లో జరిగినటువంటి ఒక రైడ్ విషయంలో కానీ అక్కడ డ్రగ్స్ దొరికాయని చెప్పేసి విదేశీ మద్యంలో లిక్కర్ దొరికిందని చెప్పేసి ఎంత అడవిడి చేసిందో ఈ మీడియా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కూడా అంటే ఒక ముందస్తు ఒక సమాచారంతో అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రశ్నించే వాళ్ళని లేకపోతే ప్రతిపక్షంలో ఉండి ఎవ్రీ టైం ప్రజల గొంతుకై ఉండే వాళ్ళని అరెస్ట్ చేయాలి లేకపోతే వాళ్ళని ఇరికించాలని ఒక క్రమంలో కూడా జరిగిందంతా మనం గతంలోనే ఒక 2-3 నెలల కింద ఈ విషయాన్ని చూస్తాం. దాన్ని ఈ మీడియా ఏ విధంగా వక్రీకరించిందో కూడా చూస్తాం. దానిలో నేపథ్యంలోనే కూడా ఇక్కడ ఏదైతే ఏసీబీ ఆఫీస్ విచారణ పిలిచిన తర్వాత కేటీఆర్కి సంబంధించిన ఇంట్లో రైడ్ చేసేసి అక్కడ కొన్ని ఇల్లీగల్కి సంబంధించిన వాళ్ళే వేసేసి కూడా ఏమైనా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా కేటీఆర్ కూడా ఆ రోజే విచారణకు ఏసీబీ విచారణకు పోయే రోజే చెప్పినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇంకేమన్నా ఒకసారి విందాం. నేను అడిగేది ఏంటంటే, మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, వాళ్ళు నాకు జరగదని గ్యారంటీ ఏంటి? నరేందర్ రెడ్డి ఈయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చారు. ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్. రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రైడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రైడ్ చేస్తే కూడా అన్లయమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను. తప్పే ఉంది. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఇంకెంతసేపు వెయిట్ చేస్తారు? ఏమని చెప్తున్నారు? 5 నిమిషాలు చూసిన తర్వాత ఇక మరి పోలీసులు సహకరించకపోతే నా దారి నేను పోతాను. అంటే ఇప్పటివరకు అయితే ఏం చెప్పట్లేదు పోలీసు వాళ్ళు. మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు పైకి. రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారో ఎవరికి మాట్లాడుతున్నారో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తత్పరత. ఇప్పుడు అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది అయితే నిబంధన లేదు. అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది తప్పు. మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిండ్రో, ఆయన ఈయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రో అది జరగకూడదన్నదే నా తాపత్రయం. అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా. లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏందో నాకు అర్థమైతే లేదు. లాయర్ ఉంటే అభ్యంతరం ఏంటంటే ఇదే, అంటే ఇవ్వకుండా చెప్పని ఏమన్నా వాళ్ళు అసలు విచారణకు రాని, విచారణకు నోచుకొని, అసలు విచారణకు సంబంధం లేని అంశాలను కూడా ఈరోజు కన్ఫెషన్ చేయడం లేకపోతే ఇట్లా ఒప్పుకున్నాడని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేస్తారు. కాబట్టి గతంలో తన అనుచరుడు ఎవరైతే ఉన్నారో లేకపోతే తనతో పాటుగా ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తికి జరిగిన అన్యాయాన్ని కూడా చూసిన తర్వాత కూడా నేను లాయర్ లేకుండా ఎట్లా పోతా అని చెప్పేసి కూడా కేటీఆర్ గారు స్పష్టం చేస్తున్నటువంటి మాట. ఇదే మాటని ఈరోజు హైకోర్టు కూడా తీసుకుంది. ఖచ్చితంగా లాయర్లతో అటెండ్ కావచ్చు అని చెప్పేసి కూడా ఇటు ఏసీబీకి ఇటు గవర్నమెంట్కు ఖచ్చితంగా షాక్ అయితే ఇచ్చింది. చూద్దాం రేపు 9 నుంచి 10 గంటల మధ్య ఏసీబీ విచారణకు హాజరు కానున్నటువంటి కేటీఆర్ గారికి సంబంధించిన దాంట్లో ఏ విధంగా నడుస్తూ ఉంది, ఏ విధంగా అసలు లాయర్ల వాదన ఎలా జరుగుతున్నది రేపటికి ఒకసారి మనం మొత్తం పూర్తి స్థాయి క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.